మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. రాజధాని విషయంలో అధికారం ఉన్నప్పుడు ఒకలా, అధికారం లేనప్పుడు మరోలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రాజధాని గురించి కించపరిచేలా మాట్లాడిన జగన్ అమరావతిలో ఉండే హక్కు లేదని అన్నారు. అసలు రాజకీయ పార్టీ నడిపే నైతికత తనకు లేదని ఆయన మండిపడ్డారు. ఖచ్చితంగా ఈవేళ అమరావతి రాజధాని అది ఒక ప్రజా రాజధాని, అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం కాబోతున్నటువంటి రాజధాని. అమరావతి కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అమరావతి రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఈరోజు మీరు తెలంగాణకి హైదరాబాదు ఏ రకంగా అయితే ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉందో, చెన్నై ఏ రకంగా అయితే తమిళనాడుకి ఆదాయం తెచ్చిపెడుతూ ఉందో, బెంగళూరు ఏ రకంగా అయితే కర్ణాటకకు ఆదాయం తెచ్చిపెడుతూ ఉందో, రేపు భవిష్యత్తులో కూడా అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,00,000 కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తుంది. ఖచ్చితంగా ఆ అమరావతి ఇచ్చేటువంటి సంపదను 175 నియోజకవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడతాం. ఈ రకంగా సంపదను సృష్టించి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి చేయాలి, విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, తద్వారా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలతోటే ఈరోజు ఒక ప్రపంచ స్థాయి ప్రజా రాజధానిని ఈవేళ నిర్మాణం చేయడానికి ముందుకెళ్తూ ఉంటే అది చూసి వార్వలేనిటువంటి వ్యక్తి. అందుకని మేము అనేది, మీరు అపరిచితుడా, ఓసరవిల్ల వాటిని మించిపోయి ఉన్నారు. నిర్మాణం జరుగుతున్నటువంటి రాజధానికి అవకాశం ఉంటే సహకరించండి, లేదంటే ఎప్పటి మాదిరిగానే మీ తాడేపల్లి రాజప్రసాదంలోనూ, మీ బెంగళూరు ప్యాలెస్లోనూ మీరు ఎక్కడో చోట